హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ భూమారెడ్డి గారు ఇల్లు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా? ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తాపా. ఎక్కడ? మీరెక్కడికి? యో, ఆగమన్నికి సూర్యుడు కుడిచేలాగైతే చంద్రుడు ఎడం చేయలాగా. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా. మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగవని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండ్ల దగ్గర పడినాయి. పగోడు వస్తాడు. పగోడు వస్తానంటే ఆట చూడమంటావేందన్నా? ఏంది మనం ఇక్కడ మాటేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏందిరా నువ్వు చెప్పేది? నో, పగోడికి మనం ఇక్కడ మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? చివరి బంతి గాల్లో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్నికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లాడు అవుతాడా? లే, అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బకి అన్న మొగమే మారిపోయినది. ఇటు పోనీ. కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్టు.